బీసీ సంక్షేమ సంఘం స్థాపించబడి 10 సంవత్సరములైన మేము వార్షికోత్సవ కార్యక్రమాలు రాష్ట్రంగా కూడా నిర్వహించబడింది. అదేగా సీమాంధ్ర బీసీ సంఘం సంవత్సరం కూడా రాష్ట్రంగా ప్రతి జిల్లాలో కూడా సేవా కార్యక్రమాల్లో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ముందుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా పలు కార్యక్రమాలు కూడా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలమైన మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంతో వెనకబడి ఉన్నాం కాబట్టి బీసీలకు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే బీసీల అభివృద్ధి పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చాలని మేము ఈ సందర్భంగా మా యొక్క 10వ వార్షికోత్సవ సభల సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకర్ గారిని 2 మాటలు మా యొక్క సంఘం గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాం. బీసీ సీమాంధ్ర సభ్యునిగా సంఘానికి కానీ సంఘ సభ్యులకు కానీ నా వంతు డాక్టర్గా వైద్యపరంగా కానీ సేవలు అందిస్తామని, సంఘానికి కూడా బాధ్యతగా సేవలు అందిస్తామని మనం చేసుకుంటున్నాం.